శ్రీ వరసిద్ధి వినాయక యువజన సంఘం పెద్ద మార్కెట్ ఉల్లింకలవారి వీధిలో ఈ యొక్క 17 సంవత్సరాల నుండి కూడా రకరకాల కాకినాడలో ఎవ్వరూ పెట్టలేని ఐటమ్స్తో నేను గత 17 సంవత్సరాల నుండి కూడా ఒక్కొక్క రూపంతో నేను ఈ విగ్రహం తయారు చేస్తున్నాను. తయారు చేయడానికి బయట నుండి ఎవరైనా తీసుకురావడం కానీ ఏముండదు, సొంతంగా తయారు చేసుకుంటాం. సొంతంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఏ వ్యాపారస్తుల్ని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఇంట్లో పెట్టుకున్నాం. ఇది మేము ఇంట్లో పెట్టుకున్నా సరే, ఇంట్లో స్వార్థం గురించి పెట్టుకున్నా అందరికీ దర్శనం ఉంటుంది. ఏ విధమైన టికెట్ ఉండదు, ఏముండదు. మీకు దయగలిగితే అన్నదానానికి, ఒక పేదవాడి గురించి అన్నదానం గురించి మీకు తోచింది 10 రూపాయలు ఇచ్చినా, లేదా అలాగే ఒక స్టోర్ బియ్యం తెచ్చి ఇచ్చినా మేము ఇక్కడ అన్నదానం కార్యక్రమం చేస్తాం. 17వ సంవత్సరం నుండి కూడా చేస్తున్న ఈ విగ్రహాలకి ఒక్కొక్క సంవత్సరం ఒక ఐటెంతో, నేను ఈ ఐటెంతో చేద్దామని నేను ఎప్పుడు అనుకోను. అలా 3 నెలల ముందు 2 నెలల ముందు అనుకున్న దగ్గర నుండి కూడా ఒక నిద్ర ఉండదు సార్. ఏంటంటే మనీ ప్రాబ్లం ఉంటుంది. ఒక్క విగ్రహం తయారు చేయాలంటే 3 లక్షలు 4 లక్షల రూపాయలు అవుతుంది సార్. ఎందుకంటే ఎందుకు అవుతుందని కూడా 7 శనక్కాయలకు అంత రేట్ ఏంటని అడుగుతారు. 7 శనక్కాయలకు రేట్ కదా సార్. దాని వెనకాల అలంకారం చేస్తేనే, ఒక ఖర్చుగా అంత చేస్తేనే ఆ విగ్రహానికి అందం వస్తుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోవడానికి స్వామివారి మీద ఇది ఉంటుంది. నేను కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాను, ప్యాస్టర్ ప్యారిస్ జోలికి వెళ్ళొద్దు. మీరు ఇలాగా ప్రతి ఒక్కరు కూడా ఇలాగ బొమ్మలు తయారు చేసి, నేను కళాకారుని నేను గొప్ప చెప్పుకోవడం కాదు, మీలో కళాకారులు ఉన్నారు, మీలో టాలెంట్ ఉంది, అందరిలో టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ బయట పెట్టండి. బయట పెట్టి రకరకాల రూపాలతో మీరు తీయండి. చేసి కాకినాడలో రుటి కుమార్ గారు నేనే పెట్టుకోలేము. ఈ రోజుని ఇలాంటి విగ్రహాలు 10 విగ్రహాలు వచ్చినాయి ఇప్పటికి. అలాగ 10 విగ్రహాలని కాదు, ఇంకా చేయాలి. కాకినాడలో ఇలాంటి విగ్రహాలు చేసి మంచి, ఇది వరకు నా చిన్నప్పుడు కాకినాడ దేవీ నవరాత్రులు అంటే ఎంతో పండగ, ఎంతో గొప్ప చెప్పుకునేవారు. కాకినాడ పెద్ద మార్కెట్ దేవీ నవరాత్రులు అంటే తీర్థం కింద ఉండేది నా చిన్నప్పుడు, నేను చూసినప్పుడు. ఇప్పుడు ఏమీ కనిపించట్లేదు. ఇప్పుడు పిల్లలకు కూడా మన హిందూ ధర్మం ఎలాగుంటుంది ఏంటి చెప్పాలంటే ఇలాంటి చూపెట్టండి, తీసుకొచ్చి చూపెట్టండి. ప్రతి సంవత్సరం కూడా నేను 14 రోజులు నుంచి ఇవ్వండి ఇక్కడ విగ్రహాన్ని. కానీ ఈ సంవత్సరం 9 రోజులే దర్శనం. ఎందుకంటే చంద్రగ్రహణం వచ్చింది కాబట్టి 9 రోజులు దర్శనం ఉంటుంది కాబట్టి. కావున భక్తులందరూ కూడా కొద్ది బేగా వచ్చి దర్శించుకోండి. ఏ విధమైన టికెట్ లేదు, ఏ విధమైన ఏమి ఉండదు. మీరు వచ్చి ఫ్రీగా వచ్చి దర్శించుకోండి. మీకు నచ్చితే అన్నదానానికి ఎంతో కొంత సాయం చేయండి. అలాగే కూడా నేను చాలామంది నన్ను అడిగారు, ఏంది మాకు చెప్పొచ్చు కదా, మమ్మల్ని పిలిస్తే మేము వస్తాం అని పెద్దోళ్ళు బయట చెప్పారని నాకు తెలిసింది. కానీ నేను ప్రతి ఒక్కరికి కూడా చేతులు ఇచ్చి దండం పెడతాను. ఎందుకంటే నేను ఒక్కనే చేస్తాను ఇది కార్యక్రమం అంతా. నాకు ఎవరు తోడు ఉండరు, ఏముండరు. నేను బయట ఎవరినైనా కాకేయాలన్నా కూడా నాకు ఎవరు ఉండరు. అలాగే ప్రతి